గైస్ నేను ఈ వీడియోలో ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేస్తా. ఆ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి అంటే ఓపెన్ సోర్స్ కనెక్ట్ గ్లోబల్. దీంట్లో ఏంటి అంటే కాంట్రిబ్యూటర్స్కి మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ ముందు నుంచి తెలిసింటే రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయినాయి కదా అనుకుంటారు. నో, అవి మళ్ళీ ఓపెన్ అయినాయి రిజిస్ట్రేషన్స్. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తా. జనరలీ ఈ ఓపెన్ సోర్స్ అంటున్నా కదా, ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనం కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కదా అకాడమిక్ లెవెల్లో ఆర్ పర్సనల్గా. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేసి కొంతమంది ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని గిట్హబ్లో అప్లోడ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ అనేది ఎవరైనా చూడొచ్చు కదా గిట్హబ్లో ఉంది అంటే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ని చూసి కంప్లీట్గా అబ్జర్వ్ చేసి దాంట్లో మొత్తం ఫీచర్స్ అబ్జర్వ్ చేస్తాం కదా జనరల్లీ ఒక ప్రాజెక్ట్ చూస్తున్నామంటే. ఆ ఫీచర్స్ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఇక్కడ ఎన్హాన్స్మెంట్ ఉంటే బాగుంటుంది, ఇది బాలే. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే బగ్స్ వచ్చేస్తుంటాయి మెయింటెనెన్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ వాటికన్నిటికి. కాబట్టి వాటిని మనం చూసి వాటి మీద మనం వర్క్ చేయగలగాలి. ఇప్పుడు నేను అన్నా కదా కొంతమంది ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేస్తారు అని. ఈ ప్రోగ్రామ్ కోసమే ప్రాజెక్ట్స్ని అప్లోడ్ చేస్తారు. ద పీపుల్ హూ విల్ బీ అప్లోడింగ్ ఆర్ ప్రాజెక్ట్ అడ్మిన్స్. అండ్ వాటి మీద వర్క్ చేసి అనలైజ్ చేసి మొత్తం దాని మీద వర్క్ చేసే వాళ్ళు కాంట్రిబ్యూటర్స్. అంటే లైక్ వర్క్ చేయడము అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఫైండ్ చేసి, ఇష్యూ మేబీ చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, కాంట్రిబ్యూటర్సే వాళ్ళకు వాళ్ళు ఇష్యూ ఫైండ్ చేసి మోస్ట్లీ దాని మీదనే వర్క్ చేస్తారు. ఇప్పుడు దాని మీద ఇష్యూస్ క్రియేట్ చేసి అండ్ మెయిన్గా డిఫెక్ట్స్ ఆర్ ఎన్హాన్స్మెంట్స్ని ఐడెంటిఫై చేసి వర్క్ చేసే వాళ్ళని కాంట్రిబ్యూటర్స్ అంటారు. సో ఇట్లా దీంట్లో చేయడం నుంచి యూజ్ ఏంటి అంటే అసలు బెనిఫిట్ ఏంటి ఈ దీంట్లో వర్క్ చేయడం ఆర్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం నుంచి అంటే వాట్ ఈస్ ది బెనిఫిట్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ప్రాజెక్ట్లో చాలామంది కలిసి వర్క్ చేస్తారు అంటే మనకి కొలాబరేషన్ స్కిల్స్ వస్తాయి. జనరలీ రియల్ వరల్డ్లో ఒక్కళ్ళిద్దరే చేయరు కదా ప్రాజెక్ట్ని, చాలామంది కలిసి చేస్తారు. సో వేరే వాళ్ళ కోడ్ కూడా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకొని దాంట్లో మనం న్యూ ఫీచర్స్ అవి యాడ్ చేస్తాం కదా. సో ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ రియల్ వరల్డ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం గిట్హబ్లో ఉంటుంది ప్రాజెక్ట్, సో దాని మీద వర్క్ చేయాలి కదా. ఇప్పుడు మనం మళ్ళీ గిట్హబ్లో అప్లోడ్ చేయాలి, దాన్ని గిట్హబ్లోంచి తీసుకోవాలి అండ్ మళ్ళీ వేరే చేంజెస్ అయింటే గిట్హబ్లో ఉన్న దాంట్లో మన దానితోటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా చూసుకోవాలి. అవన్నీ మనం ఇక్కడ చేస్తుంటే మనకు ఒక అలవాటు అవుతుంది. అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ అవర్ ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. ఒకటి గిట్హబ్ అవన్నీ కొంచెం ఒక బేసిక్ ఐడియా అనేది అయితే వస్తుంది. అండ్ జీసాక్, వింటర్ ఆఫ్ కోడ్ అలాంటి ప్రోగ్రామ్స్ తోటి ఇది ఒక సిమిలర్ ప్రోగ్రామ్. ఇంకా రిజిస్ట్రేషన్స్ సంగతి ఏంటి అంటే జనరలీ వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే జాన్ స్టార్టింగ్లో అట్లా ఓపెన్ చేసినారు వాళ్ళు ఎవ్రీ టైమ్ లెక్కనే. కాకపోతే ఏమైంది అంటే వీళ్ళకి కాంట్రిబ్యూటర్స్ కావాల్సినంత మంది రాలేదు. లైక్ దే ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 5,000 కాంట్రిబ్యూటర్స్. 14,000 మెంబర్స్ అప్లై చేశారు, బట్ అరౌండ్ 3.8Kనే సెలెక్ట్ అయినారు. సో ఇంకా 1.2K కాంట్రిబ్యూటర్స్ కావాలి వాళ్ళకి, బికాస్ దే టార్గెట్ ఈస్ 5,000. ఇప్పుడు వాళ్ళకి ఫాస్ట్గా కాంట్రిబ్యూటర్స్ కావాలి కాబట్టి ఈజీలీ సెలెక్ట్ చేసుకుంటారు ఐ గెస్. అండ్ ఏంటి అంటే ఇంకొక థింగ్ ఏంటి అంటే అఫీషియల్ వెబ్సైట్లో February 5th వరకే లాస్ట్ డేట్ అని ఉంది, బట్ ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. హూ కెన్ పార్టిసిపేట్ అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. లైక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో ఏంటి అంటే నాకు ఇంకా స్కిల్స్ రావు, ఎట్లా పార్టిసిపేట్ చేస్తా అనేది ఉండదు. బికాస్ చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి, వీ కెన్ వర్క్ ఆన్ దాట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ చూస్తుంటే కొత్త కొత్త టెక్ స్టాక్ కనిపిస్తుంది. మనం కొత్త కొత్త టెక్ స్టాక్ గురించి కూడా మనకి కనీసం ఫెమిలియర్ అవుతాం. అండ్ ఏంటి అంటే చేస్తూ ఉంటే మనం ఇంకా నేర్చుకోవచ్చు. ఇంకా ఇప్పుడు దీంట్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే అరౌండ్ 35 ప్రాజెక్ట్స్ అట్లా ఉన్నాయి ప్రజెంట్. బేసిక్ పైథాన్ మీద అట్లా ఉన్నాయి. ఆర్ ఇంకా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి బ్లాక్ చైన్ అట్లా అడ్వాన్స్డ్లో కూడా ఉన్నాయి. సో దాని మీద చాయిస్ని బట్టి చేయొచ్చు.
దీని నుంచి ఏంటి అంటే మనకి నెట్వర్కింగ్ కూడా అయితుంది. కొత్త వాళ్ళతోటి ఆహ్, కొత్త వాళ్ళతోటి మాట్లాడడం వర్క్ రిలేటెడ్ అట్లా. కొలాబరేషన్ స్కిల్స్ అయితే ఆఫ్‌కోర్స్ ఇంప్రూవ్ అయితాయి. అండ్ దీంట్లో ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్ గురించి దాంట్లో ఏం వస్తుంది అంటే జనరల్లీ రిజల్ట్ లైక్ పెద్ద పెద్ద డెవలపర్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి వర్క్ చేయాల్సొస్తుంది. అట్లా అట్లా ఉంటుంది. సో, అది చూస్తే స్టార్టింగ్ స్టేజ్‌లో భయమైతుంది. సో, నిజం ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్‌లో అండ్ నేను జీసాక్, వింటర్ ఆఫ్ కోడ్ అట్లాంటి వాటిలో ఏంటి అంటే అందరు స్టూడెంట్సే ఉంటారు. ప్రాజెక్ట్ అడ్మిన్స్ కూడా స్టూడెంట్సే ఉంటారు. మెంటర్స్ కూడా స్టూడెంట్సే ఉంటారు. అండ్ కాంట్రిబ్యూటర్స్ కూడా స్టూడెంట్సే ఉంటారు అందరూ. అండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో, ఈజీగా చేయొచ్చు. అంటే స్టార్ట్ ఒక దగ్గర చేస్తే ఈజీగానే చేయొచ్చు. ఇట్ విల్ బీ ఫన్. హౌ టు అప్లై అంటే నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తా. ఈ ఓపెన్ సోర్స్ కనెక్ట్ గ్లోబల్ వాళ్ళది అఫీషియల్ వెబ్ పేజ్. దానికి ఎళ్లి మనం అప్లై చేసుకోవాలి కాంట్రిబ్యూటర్‌గా. దీంట్లో ఏంటి అంటే బేసిక్ థింగ్స్ అడుగుతుంది. నేమ్, లింక్డ్ఇన్, గిట్‌హబ్ అకౌంట్ అండ్ మేబీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, ట్విట్టర్ ఐడీ అడిగితే అడుగుతుంది. ఐ మీన్ ఎక్స్ ఐడీ అడిగితే అడుగుతుంది. దట్స్ ఇట్. మనం అప్లై చేసుకుంటే మనం సెలెక్ట్ అయితే ఒకవేళ మనకి మెయిల్ వచ్చేస్తుంది. మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.